పౌలు గారు ఏమంటున్నాడండి రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును అంటే నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఉత్తమంగా ఉండాలి, అనుకూలమును అంటే అంటే దేవుడికి అనుకూలంగా పనులు చేయాలన్నమాట. దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనం ఎవరికి అనుకూలంగా ఉంటాము? అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఏమని? ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉంటాం. మనం ఎందుకు అటెండ్ అవుతున్నాం అని ప్రశ్నిస్తే ఏమైనా అనుకుంటారేమో వెళ్ళకపోతే అని ఫీల్ అవుతారేమో అని కూడా మన ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఫీల్ అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఫీల్ అవుతాడు. దేవుడి దృష్టిలో నమ్మకంగా లేకపోతే వారికి నువ్వు చెబుతావు విషయం. మనిషికి మాట వింటాడు. ఏం వింటాడంటే, ఎందుకు రాలేదు నాయన ఈ ఫంక్షన్కి అని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్తాము. ఓహో అందుకు రాలేదా అంటే మనిషి వింటున్నాడు, తోటి మనిషి మాట వింటున్నాడు. కానీ మీకు ఒక తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు చెప్పినటువంటి ఆ రీజను మనిషి వింటాడేమో, కానీ దేవుడు పొరపాటుగా కూడా వినడు. ఇది మీకు అర్థం కావాలి. నిజమండి, ఇది మీకు అర్థం కావాలి. చాలా మంది దేవుని పని చేయలేనప్పుడు, బాగా గమనించాలి, సంఘానికి వస్తున్నటువంటి మనము, సంఘములో కనెక్ట్ అవుతున్నటువంటి మనము దేవుని పని చేయలేనప్పుడు, దేవుని పనికి రాలేనప్పుడు, దేవుని పనికి సహకరించలేనప్పుడు, ఈ పదాలను మీరు గమనించుకోవాలి. దేవుని పనికి రాలేనప్పుడు, దేవుని పని చేయలేనప్పుడు, దేవుని పని సహకరించలేనప్పుడు చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. రీజన్స్ అంటే కారణాలు చెప్తూ ఉంటారు. లోకంలో జరిగే ఫంక్షన్కి ఎందుకు రాలేదంటే మనిషి ఆ కారణం చెప్తే మనిషి వింటాడు. కానీ దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు రావట్లేదు అని చెప్పి రీజన్ చెప్తే దేవుడు వినడు. ఆ సంగతి మనిషికి తెలియదు. ఏమండి, లోకంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడైనా నాన్న చనిపోయాడు అనగానే నీకు లీవ్ శాంక్షన్ అయిపోతుంది. అర్జెంటుగా నేను వెళ్ళిన ఆయన అంటారు. నిజమా కదా? ఖచ్చితంగా అంటారు. ఇది లోకంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయాలు. ఇదే విషయాన్ని దేవుడి దగ్గరకు తీసుకొచ్చి ఒక అతను నాన్న చనిపోయాడు, నాకు లీవ్ కావాలి అన్నాడు శిష్యుడు. లోకంలో లీవ్ శాంక్షన్ చేశారా లేదా? చేశారు. అవసరమైతే అడ్వాన్స్ ఇచ్చి మరీ పంపుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి లేవని అడ్వాన్స్ ఇచ్చి మరీ పంపుతారు. దేవుడికి మనుషులకు ఉన్న వ్యత్యాసం మీకు తెలియాలి. దేవుడు అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో. వచ్చాడు, నాన్న చనిపోయాడు, శిష్యుడు వాళ్ళ నాన్న ఒకసారి లీవ్ అడిగాడు. లీవ్ అడిగితే లోకంలో యజమానులు లీవ్ ఇచ్చేస్తున్నారుగా, మరి ఇప్పుడు యేసు ప్రభు కూడా లీవ్ శాంక్షన్ చేయాలిగా. యేసు ప్రభు లీవ్ శాంక్షన్ చేస్తాడో లేదో ఒకసారి చూడండి. బైబిల్ అర్థం కావట్లేదు ఎవరికి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మనం ఓవర్ఫ్లోలో అన్ని స్పీడ్గా చదివేయడం అలవాటు కదండి. 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట నేను వెళ్ళాలి, ఎందుకు? నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు లీవ్ సెలవు ఇమ్మని ఆయనను. ఇతనికి ఏం కావాలి ఇప్పుడు? సెలవు కావాలి. ఏంటి సెలవు వెనుకున్నటువంటి రీజన్ ఏంటండి? నాన్న చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఏ రీజన్ మీద చనిపోయాడు అక్కడ రాయబడలేదు. నాన్న చనిపోయాడు, అర్జెంట్గా లీవ్ కావాలి. లోకంలో యజమానులు అయితే ఏం చేస్తారు? ఇమీడియట్గా లీవ్ శాంక్షన్ చేసేస్తున్నారు. అవసరమైతే అమౌంట్ ఇచ్చి కూడా పంపించేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఇప్పుడు లీవ్ శాంక్షన్ చేయాలా వద్దా? చెయ్యాలి. లోకమంతా ఒకటని ఈయన ఒకడా ఏంటి? నాకు అర్థం కాదు. అవును ఒక్కటే. ఇప్పుడు లీవ్ శాంక్షన్ చేస్తున్నాడో లేదో ఒక్కసారి చూడండి. దేవుడి దగ్గర కారణాలు చెప్పొద్దు. మనిషి దగ్గర కారణాలు చెబితే ఏమంటే చెవి వింటదేమో, కానీ దేవుడి దగ్గర కారణాలు వినడం. ఏమంటున్నాడు చూడండి. నాన్న చనిపోయినప్పుడు లీవ్ అడిగితే 22 చూడండి. లీవ్ అడుగగా 22. యేసు అతనిని చూచి ఫేస్ ఎంక చూశాడు అంటే అర్థం చేసుకోవాలి మీరు. మొహంలో మొహం పెట్టి మరీ చూశాడు. యేసు అతనిని చూచి అంటే అతను అడిగినటువంటి రీజన్ యేసు ప్రభుకు నచ్చలేదండి. అందుకే మొహం చూశాడు. నచ్చని కార్యక్రమాలు నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు. అతనిని చూచి
నన్ను వెంబడించుము, నన్ను వెంబడింపుము, నన్ను వెంబడింపుము. ఏమి లేదు ఏమి లేదు, వచ్చే ముందు నన్ను వెంబడించు. చూసారండి బైబిల్ ఎలా ఉందా? మనిషి ఏ కహానీలన్నా నమ్ముతాడేమో, కానీ దేవుడు నిజం చెప్పినా కూడా నమ్మటం కాదు, అసలు లీవ్ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి? పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఏమర్థం కావాలి ఇప్పుడు? అంటే యేసు ప్రభువుకు జాలి లేదా? పర్మిషన్ ఇవ్వలేదంటే మనకి ఏమర్థం కావాలి? మనిషి ఏది చెప్పినా వింటాడ్రా. దేవుడి దగ్గర కహానీలో రీజన్స్ నడవవో, అది పాయింట్. ఇక్కడ ఎక్కడ లేని రీజన్లు అన్నీ ఎక్కడ వస్తాయండి? దేవుడి దగ్గర పెడతాం కదా. చనిపోయిన తర్వాత నీకు పర్మిషన్ ఇవ్వట్లేదంటే దేవుడి దగ్గర నిజాలు మనకి రావట్లేదు. నిజం చెప్పినా కూడా ఫేస్ ఎంక చూసారా? ఫేస్ ఎంక చూసాడా లేదా? అతన్ని చూచి ఉందా లేదండి? అతను చెప్పిన రీజన్ నచ్చలేదు. మనిషికి ఏది చెప్పినా నచ్చుద్ది, దేవుడికి నిజం చెప్పినా నోరు మూసుకుని పని చేయి అంటున్నాడు. అర్థం అది. నోరు లాక్ చేయి, వర్క్ చేయి. కారణాలు చెప్పొద్దు అన్నట్లేదు, రీజన్స్ వెతుక్కోవద్దు అని చెప్పొద్దు లేదండి. ఇక్కడ అర్థం కావాలి మీకు. నమ్మకస్తుడు కావాలి అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పాయింట్లు. నమ్మకస్తుడు కావాలి దేవుడికి నమ్మకస్తుడు కావాలి. 2వ వచనం 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం ఏముంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకం మొత్తమేమో నాన్న చనిపోతే లీవ్ శాంక్షన్ చేసింది, దేవుడేమో అసలు రీజనే చెప్పొద్దు అంటాడు. నిజం చెప్పిన వదలలేదు. 4:2 ఏం చేసాము? ఏం విన్నాము? 1 కొరింథీ 4:2 ఏం చెప్పాడు? ప్రతివాడు నమ్మకముగా ఉండాలి గృహ నిర్వాహకులలో. అది అవసరం అని అంటున్నాడు. ఏమండి, మీరు దేవుని దగ్గర ఎంతమంది నమ్మకంగా పనిచేస్తున్నాం? ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మనం సంఘానికి వస్తున్నటువంటి మనలో ప్రతి వాడిలో చూసేది ఏంటి? నమ్మకం. ప్రతి వాడిలో చూసేది ఏంటి? ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను వెతుకుతాడు అన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళని వెతికి నువ్వు అప్పగించాను ఉంది కదా. బాగా గమనించాలి. దేవుడు అంటే ఆషామాషి కాదు కదండి. మరి మీలో దేవుని దగ్గర ఎంతమంది మనలో నమ్మకంగా పనిచేస్తున్నాం? అలా నమ్మకంగా పనిచేసినటువంటి వారు బైబిల్లో ఉన్నారా? ఉంటే వాళ్ళ నమ్మకానికి మన నమ్మకానికి టాలీ అవుతుందా? చెక్ చేసుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం. పాత నిబంధనలోనికి ఒకసారి వెళదాం. బాగా చూద్దాం. దేవుడు ఇప్పుడు సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు ఏం చూస్తాడు? నమ్మకం చూస్తాడు. రీజన్స్ నిజాలు చెప్పినా కూడా అబద్ధాలు తగ్గడానికి ఇక్కడ ప్రయత్నం చేయకండి. అసలు నిజాలు దగ్గరికి రానివ్వట్లేదు కదండి. చూద్దాం. నమ్మకంగా ఉంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయో, అసలు దేవుడు ఏం చూస్తున్నాడో నిజంగా మీరు ఈ రాత్రి వింటారంటే దేవుడు నిజంగా వదిలిపెట్టాలన్న మనసే తాటే రాదు అసలు. దినవృత్తాంతములు 2వ గ్రంథం చూద్దాం. అందరూ బైబిల్ చూడాలి, ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడిపోయాం కాబట్టి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యెహోషాపాతు ఈయన రాజు అండి. బాగా సందర్భం గమనించాలి. యెహోషాపాతు రాజు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఏ మన్యము నుంచి ఎక్కడ వరకు సంచరిస్తున్నాడు? బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు ఎక్కడ సంచరిస్తున్నాడు? జనుల మధ్యను సంచరిస్తున్నాడు. సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఇక్కడ 2 పదాలు మీరు గమనించాలి. సంచరిస్తున్నాడు రాజు ప్రజల మధ్యకు వెళ్ళి, నంబర్ 1. నంబర్ 2, అతను పరిచయం చేసుకోవట్లేదు.
పరిచయం చేసుకోవట్లేదు. ఈ ప్రజలందరినీ ఎవరి వైపు మళ్ళిస్తున్నాడు? పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించెను. రాజు అండి, రాజు వైపుకు మళ్ళించుకోవట్లేదు, దేవుడి వైపుకు మళ్ళిస్తున్నాడు. దేవుడి వైపునకు మళ్ళిస్తున్నాడు. జనుల మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుడని యెహోవా వైపునకు వారిని మళ్ళిస్తున్నాడు. బాగుంది కదండి. రాజు ఎవరైనా యెహోషాపాతు. 5వ వచనం బాగా గమనించాలి. ఈనాడు మీరు రాజులైన యాజక సమూహము కదా అని పేతురు పత్రికలో కూడా ఉన్నప్పుడు రాజులైన యాజక సమూహమైనటువంటి మనము యాజకత్వంలో ఉన్నటువంటి రాజులుగా చలామణవుతున్నటువంటి వారు దేవుని వైపు మళ్ళిస్తున్నారా, నీ వైపు మళ్ళించుకుంటున్నావా? ప్రశ్న గమనించాలి. దేవుని వైపు మళ్ళిస్తేనేమో నువ్వు నమ్మకమైన రాజువి, నీ వైపుకు మళ్ళించుకుంటే నువ్వు నమ్మకమైన రాజువు కాదు, కోపలు ముంచే రాజు అని అర్థం చేసుకోవాలి. రాజులే కదా, ఈరోజు సేవకులంతా రాజులే, అందరూ రాజులే, విశ్వాసులు కూడా రాజులే. ఎవరి వైపు మళ్ళిస్తున్నారు? యెహోషాపాతు ఇదిగో భూజనులందరినీ ఆ రోజు రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మధ్య సంచరించుచు వారి పితరులైన దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. 5వ వచనం మరియు 2 చేస్తున్నాడు, సంచరిస్తున్నాడు, పితరులైన దేవుడి వైపు మళ్ళిస్తున్నాడు. 5 మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధా వారున్న బురుజు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట పట్టణాలు ఏం చేస్తున్నాడు? కొంతమంది న్యాయాధిపతులను నిర్ణయిస్తున్నాడు. సెలెక్ట్ చేసి, నాయన ఇదిగో మీరు న్యాయాధిపతులుగా, అధిపతులుగా, ఇదిగో ఈ రాజ్యంలో పరిపాలించడానికి అధిపతులుగా, న్యాయాధిపతులుగా ఇదిగో నిర్ణయిస్తున్నాడు. 3వదిగా నిర్ణయించి వారికి ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. నిర్ణయించి వాళ్ళకి ఇలాగ ఒక ఆర్డర్ ఇస్తాడు. ఏంటి ఆర్డరు? 6వ వచనం మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. అసలు మనుషులు మీరు పట్టించుకోవద్దు. మనుషులు 190 మీ సజెషన్లు ఇస్తూ ఉంటారు, అసలు అవి పట్టించుకోవద్దు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టే మాట్లాడాలి ఈ రాజు, ఈ న్యాయాధిపతి. మనుషులు అలా చెప్పారు, మనుషులకి ఎవరికి వారికి నచ్చినట్టుగా వాళ్ళకి గొడుగు పట్టే లక్షణాలు న్యాయాధిపతికి ఉండకూడదని ఆ రోజు ఆజ్ఞాపించాడు. ఈ రోజు కూడా సంఘాల్లో అధిపతులుగా చలామణి అవుతున్నారు కదా. చలామణి అవుతున్నటువంటి నీకు కూడా తెలియాలి. ఏమని ఆజ్ఞాపించెను? మీరు యెహోవా నియమమును బట్టి గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. ఈ విషయంలో మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వైపు ప్రజలు మళ్ళించే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. చూడండి కదండి, ఈ రోజు ఇలాంటి జాగ్రత్త అధిపతులు తీసుకుంటున్నారా? ఇలాంటి జాగ్రత్త కాపరులు తీసుకుంటున్నారా? గమనించారండి? బాగా గమనించాలి. న్యాయాధిపతులకు ఇస్తున్నటువంటి ఆర్డర్ 9వ వచనం కూడా చూడండి. అలా మీరు చదువుకోండి. 9వ వచనం చూడండి. వారికి ఇలాగూ ఆజ్ఞాపించను. ఎవరికి మీరు మాట్లాడితే నేను ముందుకెళ్ళలేదు. న్యాయాధిపతులకు వారికి ఇలాగూ ఆజ్ఞాపించను. ఏం ఆజ్ఞాపించను? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై. మీరు ఎలా ఉండాలి ప్రజలారా? ఎలా ఉండాలి మీరు? రాజు ఆల్రెడీ చెప్పాడు 4-5 వచనాలు ఏమని? సంచరించచ్చు అందరికీ ఇదిగో మీరు దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ న్యాయాధిపతులను నిర్ణయిస్తున్నాడు. ఆ పట్టణాలలో ఆ అధిపతులకి అలర్ట్ చేస్తున్నాడు వర్క్. ఏ వర్క్ అలర్ట్ చేస్తున్నాడు? నాయనా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 నమ్మకముతోను. అండర్లైన్ చేసుకున్న పదం ఎలా ఉండాలి? నమ్మకముతోను. నంబర్ 3 యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. ఎలా ఉండాలంటే
నమ్మకము వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నంబర్ 2, నమ్మకముతో ఉండాలి. నంబర్ 3, యథార్థ మనసుతో మీరు ప్రవర్తించు వారు వల్లే ఉండాలి అని రాజ్యములో ఉన్న వారందరికీ చెప్తున్నాడు రాజు. రాజు రాజు ఏం చెప్తున్నాడంటే, చెబుతున్నాడు అంటే జనులకు రాజు చెబుతున్నాడు. ఈ రాజు దేవుని ఎడల ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. 4-5 వచనాలు మనకు అర్థమైపోయింది. అంటే రాజు నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. రాజ్యంలో ఉన్న అందరూ కూడా నమ్మకంగా ఉండాలి. రాజు ఒక పనిని పెట్టుకున్నాడు, రాజు ఒక ముఖ్యమైన పనిని పెట్టుకున్నాడు. ఏం పని పెట్టుకున్నాడు? నేను నమ్మకంగా ఉండాలి, నా రాజ్యం కూడా. యెహోషాపాతు యొక్క మంచి డెసిషన్ చేశారండి. నేను నమ్మకంగా ఉండాలి, నా రాజ్యము కూడా నమ్మకంగా ఉండాలని. రాజు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? రాజులో ఈ భయం ఎందుకు వచ్చింది? అసలు రాజులు ఇలా బ్రతకాలని ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ రాజుకు ఒక షాక్ కొట్టింది ఒకసారి. ఏంటి ఆ షాక్ అంటే, ఒకప్పుడు యెహోషాపాతు చేయకూడని పనులు చేశాడు. ఏం చేశాడు? దేవునికి విరోధులైనటువంటి స్నేహం చేశాడు. చెడు విరోధులతో స్నేహం చేశాడు. చేయటమే కాదు, ఆ చెడు స్నేహితులకు హెల్ప్ కూడా చేయడం జరిగింది. వెంటనే దేవుడు వర్తమానం పంపించి ఒక డోస్ ఇచ్చాడు. ఆ డోస్ కి సెట్ అయిపోయాడు. ఎవరు? యెహోషాపాతు రాజు వెంటనే సరి చేసుకున్నాడు. అమ్మో, నేను ఇంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానని రాజు సెట్ అయిపోతున్నాడు. పెద్దవాళ్ళు సెట్ అయిపోతున్నారు, యెహోషాపాతు సెట్ అయిపోతున్నారు. ఏమండి, దావీదు కూడా రాజే కదండి. ఒకప్పుడు దావీదు గారు కూడా రాజే. కానీ దావీదు గారి దగ్గరికి నాతాను వచ్చి చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, బెత్షెబా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని. ఏమండి, ఒక గొర్రె పిల్లల గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు కదండి. చెప్పాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం చూడండి, రాసుకోండి మీరు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. ఇక్కడికి వద్దాం. అంటే వెంటనే సెట్ అయిపోయాడు యెహోషాపాతు. ఇక్కడ దావీదు గారు కూడా అలాగే సెట్ అయిపోతాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. ఆ సందర్భం మొత్తం మీరు అధ్యాయం అంతా చదువుకోవాలి. మీరు 7వ వచనాన్ని చూద్దాం. ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి. 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. ఏమండి, నాతాను దావీదును చూసి ఆ మనుషుడవు నీవే అనగానే ఏమండి, సరి చేసుకున్నాడా లేదా? దావీదు వెంటనే సరి చేసుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యెహోషాపాతు సరి చేసుకున్నాడు, దావీదు సరి చేసుకున్నాడు. వెంటనే మిస్టేక్ జరిగిన వెంటనే సరి చేసుకుంటున్నారు. సరి చేసుకునే వారు ఎవరు లేరు ఈరోజు. ఏమండి, ఈ విషయంలో మనం మిస్టేక్ చేస్తున్నామని ఒక వాక్యం మన దాకా హార్ట్ కి టచ్ అయిందంటే నువ్వు వెంటనే సరి చేసుకోవాలా వద్దా? దావీదు మహారాజు సరి చేసుకున్నాడు, యెహోషాపాతు సరి చేసుకున్నాడు. మనం మాత్రం సరి చేసుకోలేని పరిస్థితి అయితే నువ్వు నమ్మకస్తుడవా? బాగా గమనించాలి. సరి చేసుకునేటటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. వాక్యం చెబితే సరి చేసుకునే మనసు ఎవరికి లేదండి. ఈరోజు సంఘాల్లో చాలా మంది. ఇప్పుడు యెహోషాపాతు కూడా ఎలా సరి చేసుకున్నాడు? దావీదు గారు సరి చేసుకున్నాడు, యెహోషాపాతు కూడా సరి చేసుకున్నాడు. రాజు ఎలా? 19వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ రండి ఇక్కడికి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము. మనం 4 నుంచి చూసాం కదా, పైన 2 నుంచి చూడండి. ఎలా ఏం జరిగిందో ఒకసారి చూడండి. 2వ వచనం, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతని ఎదుర్కొనబోయి. యెహూ అంటే ఎవరనుకున్నా? ప్రవక్త. అక్కడ నాతాను ప్రవక్త దావీదుకి చెప్పాడు. ఇక్కడ యెహోషాపాతు రాజుకి ప్రవక్త ఎవరు చెప్పడానికి వచ్చింది? యెహూ వచ్చాడు. యెహూ వచ్చి ప్రవక్త వచ్చి యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను. ఏం చేశాడంటే, నీవు భక్తిహీనులకు సహాయము చేసి. ఏం చేస్తున్నాడు? భక్తులకు సహాయం చేయడం ఆపేసి ఎవరికి చేస్తున్నాడు? భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. ఏమండి, యెహోవా శత్రువులకు ఫ్రెండ్ చేసుకుంటున్నాడు. ఎవరు? 2 పనులు చేస్తున్నాడు. ఈ పనులు దేవుడికి నచ్చలేదు. భక్తిహీనులకు సహాయం చేస్తున్నాడు,
రెండు, దేవుడికి శత్రువు ఉన్నారు కొంతమంది ఆ రోజు, ఈ రోజు కూడా ఉన్నారు అనుకోండి. శత్రువులకు స్నేహితుడవుతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. భయపడిపోయాడు అంతే, సింహాసనం ఒక్క దెబ్బకు దిగాడండి అంతే. యెహోవా కోపం మీదకి రావటం అంటే మామూలుగా ఉంటుందండి? యెహోవా కోపం మీదకి రావటం అంటే మామూలుగా ఉంటుందా? యెహోవా కోపం మీదకి వస్తే ఏం జరుగుతుంది? ఉదయకాలంలో మరొకసారి రెఫరెన్స్ చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము. ఆ రోజు యెహోవా కోపం మీదకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ రోజు అయినా యెహోవా కోపం మీదకి వస్తే ఎలా ఉంటుంది అని అంటే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపం అంటే త్వరగా రగులుకుంటుందట. మనం అంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఓదాలేదన్న మంట పెడితే కదండి, ఏదో ఒకటి ఆయిల్ పోస్తే కానీ ఎలాగని పరిస్థితి. ఆయన అలా లేదండి దేవుడు. యెహోవా కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని వార్నింగ్ మనకు కూడా ఈరోజు. ఏమండి, ఆ రోజు యెహోషాపాతు చెడు స్నేహితులకు, దేవుడికి విరోధులైనటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేశాడు, భక్తులకు హెల్ప్ చేశాడు. ఈ రోజు మనకి ఇచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని హత్తుకో, ముద్దు పెట్టుకో. కుమారుడు అంటే వాక్యం అక్కడ. నువ్వు నా కుమారుడు ముద్దు పెట్టుకొను, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కోపం వస్తే ఏమవుతుందంటే, ఆయన కోపానికి ఎలా బలైపోతాము? త్రోవలో ఉన్నటువంటి వారము త్రోవ తప్పి నశిస్తాము ఆయన కోపానికి. ఈ విషయం ఎవరికి అర్థమైంది? యెహోషాపాతుకి అర్థమైపోయి సింహాసనం ఇమ్మీడియట్‌గా దిగేశాడు. నేను కూర్చోవాల్సింది సింహాసనం మీద కాదు. ఎక్కడ తిరగాలి ఇప్పుడు? నేను జనుల మధ్య తిరగాలి. బల్బులు బాగా వెలుగుతున్నట్టుంది. జనుల మధ్య తిరగాలి. ఇక ఒకసారి కూడుకుంటానంటే కుదరదు. ఇక జనుల మధ్య ఎక్కడెక్కడ బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇక సంచరించి ఏమని చెప్తున్నాడు? వారి పితరులైన దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళిస్తున్నాడు. ఇక బాబు, నా సంగతి పక్కన పెట్టండి, నన్ను చూడొద్దు, నా సింహాసనాన్ని చూడొద్దు, నన్ను చూడు, నా అందాన్ని చూడొద్దు, నా సింహాన్ని చూడొద్దు, నా రాజ్య వైభవాన్ని కాదు మీరు చూడాల్సింది, దేవుణ్ణి చూడండి. ఎలా మారిపోయాడు చూసారండి? కోపం అర్థమైపోయింది. పెద్ద పెద్ద మేధావులు, రాజులు, దేవుడికి నచ్చినటువంటి వాళ్ళు అందరూ సరి చేసుకుంటున్నారు. దావీదు సరి చేసుకున్నాడు. బెత్షెబా విషయంలో తప్ప మరి ఎన్నడూను తప్పు చేయలేదని ఉంటది. యెహోషాపాతు ఎంటే సరి చేసుకున్నాడు, సింహాసనం దిగిపోయాడు. సరి చేసుకునే మనసు నీకుందా? వాక్యముతో నీకు ఏదైనా ఒకటి, నీకు ఒక ప్రకటన వినిపిస్తే ఆ ప్రకటన ద్వారా సరి చేసుకునే మనసు నీకుందా? నువ్వు ఉంటే నీవు అదృష్టవంతుడే. అదృష్టవంతుడివే. అదే చెప్తాడు, ఇతను సరి చేసుకున్నాడు. ఇంకో ఏం చేస్తున్నాడు? ప్రకటన వినంగానే వెంటనే సరి చేసుకున్నాడు. నీవు భక్తులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడైతివి కదా. అమ్మో, సరి చేసుకున్నాడు. రెండు, యెహోషాపాతు నీవు వెంటనే సరి చేసుకోవాలి అనగానే సింహాసనం దిగిపోయాడు అంతే. అయ్యో, నేను ఇంత తప్పు చేశానా అని ప్రజల మధ్యకు వెళ్ళిపోయాడు. చూసారండి, ప్రజల మధ్యకు వెళ్ళిపోతున్నాడు. తనతో పాటు ప్రజలందరూ కూడా దేవుని కొరకు నమ్మకమైన మనుషులుగా తయారు చేస్తున్నాడు. చూడండి, నేను నమ్మకంగా ఉండాలి, నా ప్రజలు కూడా, నా రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా నమ్మకంగా ఉండాలి. నేను మిస్టేక్ చేయకూడదు, నా ప్రజలు మిస్టేక్ చేయకూడదు. చూసారండి, తను ఒక్కడే నమ్మకమైన వాడు కాదు, తనతో పాటు రాజ్యంలో ఉన్న వారందరూ కూడా. మరి కొరింథీ పత్రిక 4:2 ఏం చదివచ్చే మనము? గృహ నిర్వాహకత్వములో ప్రతి వాడును నమ్మకంగా ఉండాలి, అది అవసరం అన్నమాట. యెహోషాపాతు గారికి ఆ రోజు అర్థమైపోయింది. చూడండి, మనకి 2 గ్రంథాలు పక్కన పెట్టినా మనకు అర్థం కావట్లేదు. నమ్మకంగా ఉండాలని, దేవుని వైపు తిరగాలని. పాయింట్లు మీరు బాగా గమనించాలి. మనం నమ్మకమైన వారిగా బ్రతుకుతున్నామా యెహోషాపాతులాగా? చూసారా, నమ్మకం అనేది దేవుడు చూస్తున్నాడా లేదా? యెహోషువ గారిలో ఒక మంచి నమ్మకం కనిపిస్తోంది. ఇమీడియట్ గా భయపడ్డాడు, వార్నింగ్కి సరెండర్ అయిపోయాడు, సరిదిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. దిద్దుబాటు స్వభావం యెహోషాపాతులో ఉంది.
మనలో అలాంటి కఠినమైన హృదయం ఒకవేళ ఉంటే ఇమీడియట్గా దిద్దుకునే స్వభావం మనకి రావాలి. అది అవసరం అని అంటున్నాడు. చూడండి, అది అవసరం అంటున్నాడు. దిద్దుకోవటమే కాదు, ప్రజల మధ్యకు వెళ్ళిపోయాడు, దేవుని వైపు మళ్లించాడు, న్యాయాధిపతులు నిర్ణయించాడు. న్యాయాధిపతులకు కూడా ఏం వార్నింగ్ ఇచ్చాడు? ఆజ్ఞ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, నమ్మకంగా ఉండండి, యథార్థమైనటువంటి హృదయంతో ఆయనకు సేవలు చేయండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఒకవేళ నమ్మకత్వాన్ని కోల్పోతున్నామేమో, అది అవసరం నాయన, నువ్వు కూడా నమ్మకంగా ఉండాలి సంఘంలో అని నీకు నాకు మనందరికి చెప్తున్నట్టుగా లేదా అండి? మీరు చెప్పండి. ఇక రెండో వ్యక్తిని చూద్దాం. ఈయన కూడా రాజేనండి. దినవృత్తాంతాల గ్రంథంలోనే ఎక్కడికి వెళ్ళొద్దు మీరు, పాపం మీరు శ్రమ పడిపోతారు, తెప్పలేరు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనే 31వ అధ్యాయం దగ్గర 31వ అధ్యాయం అర్థమవుతుందండి. ఏదో కోల్పోతున్నట్టుగా ఉన్నాం మనం, నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. వాక్యం ఎవరికి అప్పచెప్పమంటున్నాడు? నమ్మకమైన ఉన్న వాళ్ళకి అప్పగించు. తిమోతి, ఈ వాక్యం ఆత్మను రక్షించేది. జాగ్రత్త. 31వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఏ రాజు తగులుతాడో చూద్దాం మనం. హిజ్కియా కూడా రాజేనండి. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగు జరిగించి, హిజ్కియా ఏం చేస్తాడంట? యూదా దేశమంతటను ఈలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఎవరి దృష్టికి అనుకూలంగాను? రోమా 12:2 ప్రకారంగా ఇప్పుడు హిజ్కియా గారు కనెక్ట్ అయిపోతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:2లో దేవునికి అనుకూలముగాను ఉండాలని చెప్పాడు కదండి పౌలు గారు. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నట్టుగా ఉంది? ఇక్కడ హిజ్కియా గారు బ్రతుకుతున్నట్టుగా ఉంది. దేవుని దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, మళ్ళీ అండర్లైన్ చేసుకున్న పదం, నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. పని చేయుచు. ఏ పని చేస్తున్నాడు? నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. నీవు నమ్మకమైన వాడవైతే, బాగా గమనించాలి, నీవు నమ్మకమైన వాడవైతే దేవుని దృష్టిలో అనుకూలమైన పనులు చేస్తావు. హిజ్కియాలాగా నమ్మకం లేకపోతే దేవుని దృష్టిలో అనుకూలమైన పనులు మనం చేయలేం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా బతుకుతావు. హిజ్కియాలాగా నమ్మకం ఉంటే అనుకూలంగా బ్రతుకుతావు. నీవు నమ్మకస్తుడవైతే, మీరు కూడా నమ్మకమైన వారవైతే, మీరు కూడా నమ్మకంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీ ఇష్ట ప్రకారం చేయొద్దు. ఈ రోజు నుంచి ఎవరి ఇష్ట ప్రకారం చేయాలి? మీ ఇష్ట ప్రకారం చేయొద్దు. దేవుని ఇష్ట ప్రకారమే చేయండి. దేవునికి అనుకూలంగా చేయండి. దేవుని గురించి ఆలోచన చేయండి. అప్పుడు మనం ఎవరి దృష్టిలోకి వెళ్ళిపోతాం? దేవుని దృష్టికి నమ్మకమైన వారిగా ఉంటామన్నమాట. నమ్మకముగా పని చేయించు వస్తున్నాడంట ఈ రాజంట. నమ్మకంగా పని చేస్తున్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, దేశమంతటా ఇలాగూ జరిగిస్తున్నాడు. నేను ఒక్కడే నమ్మకంగా ఉంటాం కాదు, యెహోషాపాతులాగా హిజ్కియా కూడా నేను నమ్మకంగా ఉండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా బతకాలని చెప్తున్నాడు. ఇలా జరుగుతోంది. 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి. ఇంక ఆయన పని చేయొచ్చు వచ్చిన అన్నాడు నమ్మకంగా. ఏం పని చేస్తున్నాడు లిస్ట్ చెప్తున్నాడు కింద 21లో. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయం అందేమి గాని, 2 ధర్మశాస్త్ర విషయం అందేమి గాని, ధర్మశాస్త్రం అంతటి విషయం అందేమి గాని, తాను ఆరంభించిన తాను ఆరంభించిన ప్రతి పని ప్రారంభించిన దగ్గర నుంచి ఆ పని నమ్మకంగా చేస్తూనే నమ్మకంగా చేయుచూ వచ్చాను. 20 లాస్ట్లో చదివాం. నమ్మకంగా చేయుచూ. ఎక్కడ బ్రేక్ ఇలా పదాలు అర్థమవుతున్నాయండి. ధర్మశాస్త్రం విషయం అందేమి కానీ, దేవుని మందిర సేవ విషయంలో కానీ, ధర్మం అంతటి విషయం అందేనే కానీ, తాను ఆరంభించిన ప్రతి పని, ఈ పని ఆ పని కాదు, ఏ పని అయితే ఆరంభించాడో ఆరంభించిన ప్రతి పని ఎలా చేస్తున్నాడంట?
అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగిస్తూ వర్ధిల్లుతున్నాడంట. హిజ్కియా గారు మీరు ఏ పనిని చేసినా ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు హృదయపూర్వకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఆరంభించిన ప్రతి పని ఏదైతే మీరు దేవుని యొక్క సంఘంలోనికి వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తిసం తీసుకుని ఇగో ఈ రోజు నుంచి దేవుని కోసం బ్రతుకుతానని ఏదైతే మీరు ఆరంభించారో, అది నువ్వైనా నేనైనా ప్రపంచ క్రైస్తవులు ఎవరైనా కూడా దేవుని ఎదుట ప్రమాణం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పనిని మధ్యలో డ్రాప్ అవటానికి లేదు. ఆరంభించిన ప్రతి పనిని నేను చేసి వచ్చానని హిజ్కియా పెద్ద వెచ్చించాడు. సరే, ఈరోజు మనకి హిజ్కియా అలా చేస్తున్నాడు. ఏంటంట బెనిఫిట్ ఏంటో మరి? అలా చేయటం వల్ల ఏదైనా బెనిఫిట్ ఉండాలి కదండి. మనిషి బెనిఫిట్ ఉంటాడు కదా. మీకు ఒక సీక్రెట్ తెలుసా? హిజ్కియాకి ఒక రోజు మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఆదుకుంది ఏంటో తెలుసా? ఈ పనేనండి బాబు, మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఈ పని మాత్రం వదలొద్దు. మళ్ళీ చెప్తాను, ఈ పని హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచింది. దేవుని పని అంటే అంత గొప్పగా చూడాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎంత గొప్పగా చూసారో. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కాపాడింది ఇదే అంటే పని. దేవునికి అనుకూలమైన పని, దేవునికి ఇష్టమైన పని. రాజుల 2వ గ్రంథము ఆదుకుంది ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు నిన్ను నన్ను ఆపద వచ్చినప్పుడు కాపాడేది ఏంటి? డబ్బు కాదు, పదవులు కాదు, అధికారాలు కాదు. ఏది కాపాడుతుంది? సంఘములో నువ్వు చేసిన ఏ పని అయితే నువ్వు ప్రారంభించి ఆపకుండా చేస్తున్నావో ఆ పని అనేది కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పదం దేవుడి మాట ఎప్పుడు వేస్ట్ అవ్వదు. చేస్తున్నామా, కొనసాగిస్తున్నామా? హిజ్కియా ఒక రోజు నువ్వు చచ్చిపోతావని చెప్పి వార్నింగ్ వచ్చేసింది. యెహోషాపాతులాగా వచ్చాడు. రాజుల 2వ గ్రంథము చూద్దాం. ఆ పదాలు ఎందుకు అండర్లైన్ చేసుకోమంటున్నాడు ఇప్పుడు అర్థమవుతుందండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు చచ్చిపోతావు ఇక అన్న చెప్పిన వెంటనే ఏం చేశాడు తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇక మోకాళ్ళ నుంచి ప్రార్థించడం మొదలు పెట్టాడు. 2వ వచనం బాగా గమనించాలి. ఇప్పుడు వరకు చదివిన దినవృత్తాంతం గ్రంథం 31, 20, 21లో చదివిన వర్క్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇదే కాపాడింది, ఇదే ఆదుకుంది. చూడాలి. 2 అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ప్రవక్త వెళ్ళిపోయాడు, జస్ట్ చెప్పాడు, వెళ్ళాడు. గోడ తట్టు తిప్పుకొని యెహోవా ప్రార్థన మొదలు పెట్టాడు చూడండి. యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో. దినవృత్తాంతముల గ్రంథము 31:20లో నీకు తెలుసు ఎట్లా నడుచుకున్నాడంట. ఎలా నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించి తినో. ఫంక్షన్ విషయాలు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాను ఇప్పుడు అర్థమవుతుందా? మనిషి మాట వింటాడేమో, అవునా అంటాడేమో, ఒప్పుకుంటాడేమో, యాక్సెప్ట్ చేస్తాడేమో. దేవుడు యాక్సెప్ట్ చేయడన్న విషయము యెహోషాపాతుకు అర్థమైంది, హిజ్కియాకి అర్థమైపోయింది. ఎలాంటి రీజన్స్ యాక్సెప్ట్ చేయడైనా అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నా మోకరించిన ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో ఏం జరుగుతుందో చూడండి. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమండి,
నీ దృష్టికి నేను ఎలా జరిగించితనో ఏంటండి ఆ పదాలు మీరు గమనించండి ఒకసారి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును రౌండప్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సమస్తమును అంటే ఆరంభించిన ప్రతి పని అన్నాడా? చదివే కదండి. ఆరంభించిన ప్రతి పని హాలిస్టిక్ లో పెట్టుకోండి. సమస్తమును నేనెట్లు జరిగించుతును జ్ఞాపకం చేసుకో. కన్నీటి ప్రార్థన. ఏమర్థమవుతుందండి? దేవునికి ఆనుకుంటే, దేవునికి అటాచ్మెంట్ అయితే ఒక హిజ్కియా లాగా, ఒక యెహోషాపాతు లాగా అనుకోవాలి. ఏమండి, నీకు ఆపద వస్తే ఏ పనిని బట్టి నిన్ను కాపాడుతాడో చెప్పు. హిజ్కియాకి ఆపద వస్తే ఆయన పని ఆయన కాపాడింది. 15 సంవత్సరాల ఎక్స్టెన్షన్ జరిగింది. నిన్ను కాపాడటానికి నువ్వు చేసిన పనేది, నన్ను కాపాడటానికి నేను చేసిన పనేది. అర్థమవుతుందండి మీకు? హిజ్కియాకి ఇప్పుడు ఆదుకుంది ఏదో చెప్పండి. ఆదుకుంది ఏంటి? పని. దేవుని పని అంటే అంత చులకన అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ జాతిలో. నిజంగా పని మధ్యలో నుంచి వెళ్ళిపోవటాలు, ఇష్టం వచ్చినట్టు కొంటాలు, నష్టం నీకే కదండి. పనిలో ప్రారంభిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుని పని అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటున్నారు? దేవుని పనిలో నువ్వు యథార్థంగా ఉండు, అనుకూలంగా ఉండు. హిజ్కియాని కాపాడింది ఏది కాదు. ఏది ఆరంభించిన ప్రతి పనిని ఎలా చేశాడంటే నమ్మకంతోనూ యథార్థ హృదయంతోనూ నీకు అనుకూలముగా. ఎవరో ఏదో అనుకుంటారో నేను చేయలేదు. నీకు ఆపద వస్తే ఏ పనిని బట్టి నిన్ను కాపాడుతాడు, దేన్ని బట్టి నీకు కృప చూపుతాడు. హిజ్కియాకి కృప దొరికింది. హిజ్కియాకి స్వస్థత వచ్చింది. స్వస్థత ఆయుష్ను పెంచాడు దేవుడు. వెంటనే తిరిగి వచ్చిన ఆయుష్లో 15 సంవత్సరం. కారణం కేవలము అతనిలో చూసింది ఏంటో తెలుసా? నమ్మకం. మరి మనలో ఉందంటారు ఈ నమ్మకం. తిమోతి, నమ్మకమైనటువంటి వారికి అప్పగించు. నమ్మకస్తులు కావాలి నాకు. హిజ్కియా లాంటి నమ్మకస్తులు కావాలి. యెహోషాపాతు లాంటి నమ్మకస్తులు కావాలి. ఆపద రాదు అనొద్దు మీరు. మానవ జీవితాల్లో ఆపద లేనుడు ఎవరండి చెప్పండి? ఏదో ఒక టైంలో నీకు ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు నేను నవ్వేదని అంటాడు సామెతల గ్రంథంలో. ఆదుకోవాల్సిన దేవుడే నవ్వితే, ఆదుకోవాల్సిన దేవుడే ఆపదలో హేళన చేస్తే ఎవరండి మనకు దిక్కు? సరైన చిన్న జ్వరాలు, రోగాలు వీటికంటే ఓకే, కొంతవరకు బయట పెట్టిపోతాం మేము. పెద్ద రోగాలు వస్తే మనల్ని ఆదుకునేది ఎవరండి? దేవుడు తప్ప. డాక్టర్ చేతులు ఎత్తేసి మీ యొక్క ఇష్టదైవం ఎవరు అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని వెంబడించడం కాదు, అది రాకది. ప్రార్థన చేసిన తర్వాతే నువ్వు వైద్యుడు కావాలి. ఎవరికి అనుకూలంగా ఉంటే, ఎక్కడ నీకు అనుకూలం లేకపోతే లాస్ట్కి వస్తావా దేవుడి దగ్గరికి. హిజ్కియాకు ఆదుకుందేది ఇప్పుడు చెప్పండి? ప్రార్థన ఆదుకుందా? ఏమని ఆదుకుంది? ప్రార్థన. నోరు మెలబతకలేదేంటి? పని. ఆ పని ఎలా చేయాలి? నమ్మకముగా. ఎందుకు రాయించాడండి బైబిల్లో? నమ్మకముగా ప్రతి పనిని నేను ఎలాగో సమస్తమును జరిగించి తిన్నో. చెక్ చేసుకో. పదాలు గమనించదా? చెక్ చేసుకుంటున్నాడు ప్రేయర్లో. చెక్ చేసుకో. ఓకే, చెక్ చేశాను ఆయన. 15 సంవత్సరాల ఆయుష్ బైబిల్ హిస్టరీలో లేదా? నీవు నేను నమ్మకంగా ఉంటున్నామా? ఇద్దరం చూసాం. మూడో వ్యక్తిని కూడా చూద్దాం. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. పాత నిబంధనలు ఇద్దరు చూశారు కదండి. ఇప్పుడు కొత్త నిబంధనలు కొంతమందిని చూద్దాం. కొత్త నిబంధనలోకి రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం. నమ్మకం కావాలంటే దేవుడికి. నమ్మకస్తులు.
ముందే చెప్పాను కదండి, లోకంలో దేనికన్నా నమ్మకస్తులు దొరుకుతున్నారు లేదు, కానీ దేవుని పైన నమ్మకస్తులు దొరకట్లేదు. ఆ నమ్మకస్తుడు నువ్వెందుకు కాకూడదు? ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 19-20 వచనాలు. 19-20 వచనాలు. 3వ వ్యక్తిని చూద్దాం. కొత్త నిబంధనలో 3వ వ్యక్తి, 2వ అధ్యాయము 19-20. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. తిమోతి గురించినటువంటి సందర్భం మాట్లాడుతున్నాడు. తిమోతిని గురించినటువంటిది. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనో నా యొక్క లేడు. చాలా మంది నాకు పరిచయం అయ్యారు, కానీ ఆ యొక్క సువార్త పరిచర్యలో, దండయాత్రలో, కానీ నువ్వు ఒక్కడవే నిజముగా ఇదిగో ఇతను ఒక్కడే నిజముగా ఉన్నాడు నాయన అని ఏ సంఘానికి చెప్తున్నాడు? ఫిలిప్పి పట్టణానికి చెప్తారండి. ఫిలిప్పి పట్టణానికి తిమోతి గారిలో లాంటి వాడు ఒక్కడూ లేడంట. ఏంటి తిమోతి గారిలో స్పెషల్ ఏంటండి? ఇతరులు ఎంత స్పెషల్ ఏంటి ఆ స్పెషల్ అంటే, మీ విషయమై 20వ వచనం చూడండి. మీ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. ఎంతమంది పరిచయం అవ్వలేదండి పౌలు గారికి? నా యొద్ద తిమోతి లాంటి నంబర్ 1 పర్సన్ ఎవ్వరు లేరు అంటున్నాడు. చూడండి, ఆ యొక్క ఇతను నిజముగా చింతించేవాడు. ఎందుకు తిమోతి గారి గురించి చెప్తున్నాడంటే, ఇతను ఒక్కడే నేను చెప్పినట్టు చెప్తాడు. మరి మిగతా వాళ్ళు, తిమోతి గారంట పౌలు గారు ఏం చెప్తే అదే చేస్తాడంట, నిజముగా చేస్తాడంట, సంఘం గురించి నిజముగా చింతిస్తాడట. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మేడం, ఇతను ఒక్కడే ఉన్నాడంట అతనికి. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? 21లో చెప్పేశాడు. చూడండి ఏం చేస్తున్నారు. ఈ వచనానికి మనకి దగ్గరగా ఉంటాం బాగా. ఏం చేస్తున్నారు? అందరేమో సొంత కార్యాలు చూసుకుంటున్నారు, తిమోతి గారేమో చూసారండి. అందరూ మరి ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంట? ఇప్పటికైనా అందరేమో తన సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. 20లో ఏం చెప్పాడు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్దనో లేడు. మిగతా వాళ్ళు సొంత కార్యాలు పడిపోయారు. ఎక్కడండి? పనులు కదండి. పైన మబ్బు పట్టిందాయా? ఎక్కడ వస్తామండి అయ్య గారు? మీకు తెలియదు ఏముందండి చెప్పండి. ఇందాక చచ్చిపోతేనే దిక్కులేదు, లీవ్కి సెలవుకి చచ్చిపోతేనే, నాన్న చచ్చిపోతేనే దిక్కు లేదాయా? ఇక్కడికి వచ్చి ఇంకా మళ్ళీ కారణాలు చెబుతానంటే ఎట్లా? నిజముగా చింతించువాడు నా దగ్గర ఒక్కడే ఒకడున్నాడు. అందరూ ఏమో సొంత కార్యములను చూసుకుంటున్నారు. ఎంత బాగుందండి. 22వ వచనం. చూడరు, యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎప్పుడు చూస్తారు? ఆదివారం ఒకసారి వచ్చి ఒక కిస్ పడేసి వెళ్తారు గడప దగ్గర. ఎక్కడైనా రోడ్ల మీద పెద్ద శిఖరాలు గంటలు మోగుతుంటే అక్కడ ఒక కిస్ పడేస్తారు. ఇక నీ కిసులు కావాలి ఇక దేవుడికి. 22 అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఫిలిప్పి పట్టణానికి ఏంటి అతనిలో ఉన్న యోగ్యత? తిమోతి గారిలో ఉన్నటువంటి యోగ్యత ఏంటండి? అంత గొప్పగా చూపిస్తున్నాడు పౌలు గారు తిమోతి గారిలో. యోగ్యత మీరు ఎరుగుదురు. ఏంటో యోగ్యత చెప్తున్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో, తండ్రికి కుమారుడు సేవ చేస్తారు కదండి, అది ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేయును. సువార్తను వ్యాపింప చేయటానికి ఇదిగో నేను ఎలా పాటుపడతానో, ఇదిగో తిమోతి అయిన నా కుమారుడు కూడా అలాగే పాటుపడతాడు. అందరేమో సొంత కార్యాలలో పాటుపడుతున్నారు, ఇతనేమో క్రీస్తు సువార్త కార్యములో పాటుపడుతున్నాడు. ఇతను వంటి వాడు సంఘంలో చాలా మంది ఉన్నారు, మెంబర్స్. కానీ ఇతను వంటి వాడు మాత్రం వన్ అండ్ ఓన్లీ ఒక తిమోతి ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ టైం పాసా? చూసారండి, దేవుడు సంఘంలో ఎవరిని ఎదుగుతున్నాడు? నమ్మకమైన వాళ్ళని ఎదుగుతున్నాడు అని చెప్పాడు తిమోతి గారికి. ఇదే పత్రిక తిమోతి గారికి చెప్పాడు పత్రిక రాసేటప్పుడు. ఎంత గొప్పగా ఉందండి మాట. అతడు నాతో కూడా సువార్త వ్యాపకం
సంఘము నిమిత్తము సేవ చేశాను. సువార్త వ్యాప్తి చెందాలని పౌలు గారు ఎలా ఉన్నాడో ఇప్పుడు తిమోతి గారికి కూడా అదే తప్పనంట, అదే కసంట, అదే పట్టుదలంట. మనకుందండి పట్టుదల, అసలు చేయం కుట్టినట్టుగా కూడా ఉండదు. ఏదో చెప్పాడండి, ఏదో అరుచుకున్నాడు, ఎందుకని అంత అరుకున్నాడు, మీకు అరుపులాగానే ఉంటుంది కదండి. సువార్త వ్యాప్తి చెందాలని పౌలు గారు ఎలా ఉన్నాడో తిమోతి గారు కూడా పౌలు గారిలో ఉన్న కోరిక, కసి, పట్టుదల కనబడుతుంది చూడండి. నీకుందా పట్టుదల? వాళ్ళ సొంత కార్యంలో మునిగిపోయేవేమో. దేవుడు నమ్మకత్వాన్ని వెతుకుతున్న సంఘంలో ఎంతమంది వచ్చారన్నది నువ్వు చూస్తావు. లోకంలో ఉన్న సంఘాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు కదా, స్ట్రెంగ్త్ చూస్తారు, స్ట్రెంగ్త్ చూస్తారు. చూడాల్సిన లోకం స్ట్రెంగ్త్, చూస్తున్న లోకం స్ట్రెంగ్త్. దేవుడు ఆ స్ట్రెంగ్త్ లో నమ్మకస్తుని చూస్తున్నాడు. పనికొచ్చేవాడు అప్పుడు చాలు కదండి. పనికిరాని 100 మంది ఉన్న ఉపయోగం. పనికిరాని 10 కింద ఉంటాడు, ఒకడు పని చేయడు. పనికొచ్చేవాడు ఫోన్ చేయాలి, ఎక్కడ ఉన్నావు రారా. మరియు 10 మంది ఎవడు? ఈ మందంతా ఎవరు? వీళ్ళంతా పనికిరాడు, పై పెత్తనాలే. నమ్మకస్తుడి కోసం ఎదుగుతున్నాడు సంఘం అనే గుడారంలో. దేవుని అనేటటువంటి ఇంటిలో, ఈ విశ్వాసుల గుంపులో, ఈ సమూహంలో నీవు నమ్మకస్తుడవేనా? ఒక హిజ్కియాలాగా, ఒక యెహోషాపాతు లాగా దేవుని వైపు మళ్ళిస్తున్నారా? తిమోతి లాంటి నమ్మకస్తుడు అతను బట్టి వాడు ఒక్కడు నా దగ్గర ఒక్కడున్నాడయ్యా. ఆయన ముందు ఒక సంఘమా అండి? ఏ పట్టణానికి వెళ్ళే కూడా ఎన్ని సంఘాలు కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడున్నాడని పిలిపి సంఘానికి హెచ్చరిక ఒక లేఖ రాశాడండి బాబు, ఒక ఉత్తరమే రాశాడు ఆయన పేరు మీద. దీనికి సపోర్ట్ గా 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథము నమ్మకమైన వాడు కావాలంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం, 13-17 చూడండి. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి అని చూడండి. నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. నమ్మకమైన రాయబారి అంటే మధ్యవర్తి అండి. మధ్యవర్తి అంటే ఔషధము లాంటి వాడు. ఔషధం అంటే మెడిసిన్ లాంటి వాడు అంట. మనం మెడిసిన్ లాంటి వాడు అండి. పై వచనంలో ఉంది కదా, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి మెడిసిన్ లాంటి వాడు, ఔషధం లాంటి వాడు, మెడిసిన్ లాంటి వాడు. పౌలు గారికి తిమోతి ఎలా ఉన్నాడంట? రాయబారి, మధ్యవర్తి, ఔషధము, మెడిసిన్, బలం లాంటి వాడు. ఎంత బలం అంటే ఇదిగో అందరూ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ ఇదిగో ఇతను ఒక్కడే. నేను సువార్త వ్యాపకం చెందుటలో నేనెంత పట్టుదలగా ఉన్నానో, నాతో పాటు కసి, పట్టుదల, సువార్త అనే భారాన్ని భుజస్కంధాల మీద పెట్టుకొని ఈ యొక్క దండయాత్రలో అలుపెరగని యోగ్యత కలిగినటువంటి వాడు, నమ్మకస్తుడు. ఇదిగో ఈ తిమోతి అక్కడే ఉన్నాడు. ఏంటండి మనం ఉన్నామా అండి? ఈ పనేనండి రేపు మనల్ని ఆదుకునేది. ఎందుకు ఆదుకోవాలి? ఏం చేయకుండా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పింది చేయక. నిజంగా ఎంత నమ్మకస్తులండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చూద్దాం. 3-4 వచనాలు కూడా చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏంటి నా మాట చూడండి, ఏం చేశారంటే నా జత పని వారు వారికి వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించినది. ఏంటి బలం? ఏంటండి ఆ బలం? వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వారికి ఏ ప్రాబ్లం వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు ప్రిస్కిల్లకు అసలు లేపేయడని చూస్తున్నారు యేసు ప్రభు పేరెత్తితేనే.
ఆ గ్రామంలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారు. పౌలు గారితో కనెక్ట్ అయింది ఎవరు? అకుల ప్రిస్కిల్ల. అంటే ఇప్పుడు ఎవరిని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారు? పౌలు గారిని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి అనుచరులకు ఇప్పుడు ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్ల ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇదిగో పౌలు గారు అసలు లేపేటువంటి జరిగితే ముందు మమ్మును లేపి నీ దగ్గరకు రావాలి. మా ప్రాణాలు తెగించి మేము ముందు పెడుతున్నాం. తెగించి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయండి ఈరోజు? ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? అకుల ప్రిస్కిల్ చూడండి పాపం, చక్కటి భార్య భర్తలు అనే సంగతి పేర్లు అయితే పెట్టేసుకుంటున్నారు ప్రిస్కిల్లా అని కదండి. కానీ ఈ ప్రిస్కిల్ చూడండి, ఈ అకుల ప్రిస్కిల్ చూడండి, నిజంగా వారు నా ప్రాణము కొరకు, రోమపట్నానికి రాస్తున్నాడు, వారు నా అంటే పౌలు గారు ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారంటే బాబు, చచ్చిపోవటానికి కూడా తెగించారంట. ఏంటి ఎంత నమ్మకం ఏంటండి బాబు, ఈ బలం ఏంటి, ఈ ధైర్యం ఏంటి, ఈ యథార్థత ఏంటి, దేవునికి అనుకూలంగా బతికే విధానం ఏంటి? మమ్మల్ని చంపితేనే కానీ మీ దగ్గరకు రారండి. ముందు మమ్మల్ని చంపాలి, పౌలు గారు మీరు కూర్చోండి అన్నారు అంతే. చూసారా, తిమోతి లాంటి నమ్మకస్తులు, అకుల ప్రిస్కిల్ల లాంటి నమ్మకస్తులు. ఇదే కొత్త నిబంధనలో మరొక వ్యక్తిని చూద్దాం. ఇంకా త్వరగా ముగింపు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? సంఘంలో స్ట్రెంత్ ఎంత ఉందో చూస్తున్నాడా? స్ట్రెంత్ బాగున్న దగ్గరికి వెళ్ళండి అని చూస్తున్నాడు ఏంటి? వాయిద్యాలు బాగున్న దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు ఏంటి? ఏసీ ఉన్న సంఘంలోకి వెళ్ళమంటున్నాడు ఏంటి? మరి ఏసీలు తగిలిచ్చేస్తారండి సంఘాలకి. మా సంఘంలో ఏసీ ఉందండి, ఏం చేసుకోవటానికండి? ఎంత ఏసీలో ఉన్నా నువ్వు చెప్తే బయటపడేయాలండి కదండి. భయంకరమైనటువంటి నరకంలో వేడి ఉందండి, అక్కడ ఏసీ లేదండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పాత నిబంధనల ఇద్దరు చూసాం. ఎవరు చూసాం? యెహోషాపాతు రాజు చూసి గడగడలాడిపోతున్నాడు. ఆయన చేసిన వర్క్ అంతా ముందు పెట్టాడు. నెక్స్ట్ హిజ్కియా, పేర్లు ఈజీగా చెప్పేస్తున్నాం వాడు బతుకులు కదండి. హిజ్కియా ఆయుష్ పెంచింది ఏది? పని 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 పని. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇంకెంతో మంది ఉన్నారండి నమ్మకస్తులు, కానీ మేము ఏదో కొంతమందిని తీసుకుంటాం. ఇక్కడ ఎవరు కనిపిస్తారు కొత్త నిబంధనలు మనకి? తిమోతిగా. ఇంకొకళ్ళు చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును జత పనివాడును, నా జత పనివాడు, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకున్నాను. చూసారు, ఎపఫ్రోదీతు కదండి. నా తోటి యోధుడు ఎపఫ్రోదీతు మీ యొద్దకు పంపుట అగత్యము వచ్చేస్తాడు. అగత్యము ఎవరంటే ఈయన ఎపఫ్రో. ఏంటంట ఎంత ఈయన త్యాగం చేశాడు ఏమంటే? తోటి యోధుడు. అసలు పౌలు గారు ఆయన ఎలా పొగుడుతున్నాడు చూడండి, ఎలా పొగుడుతున్నాడు. నా సహోదరుడు, నా చదపనివాడు, నా తోటి యోధుడు, మీ దూతయు. ఏ దూత ఇది? కీడు చేసే దూత కాదు. ఏ దూత? నమ్మకమైనటువంటి దూత, ఔషధం లాంటి దూత. ఎపఫ్రోదితు దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును నీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటేనే. ఏంటి ఇతను చేసిన పని ఏంటంటే 29లో ఉంది చూడండి. 29లో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువునకు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక అంటే నమ్మకమైన రాయబారి అన్నమాట. నమ్మకమైన వాడు ప్రాణం పెడతానికి కూడా వెనకాడాడు. కీడు చేసేవాడు ప్రాణం తీయటానికైనా వెనకాడాడు కదండి. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ప్రాణం తీసిందాక నిద్రపోలేదు. తండ్రి దేవుడు ఉన్నాడు కాబట్టి లేపి కూర్చోబెట్టాడు 3వ దినం, అది వేరే విషయం. మనం ఎలా ఉన్నాం? ప్రాణం పోసేవాళ్ళుగా ఉన్నామా, ప్రాణం తీసేవాళ్ళలాగా ఉన్నాం?
ఆత్మలు రక్షించేటటువంటి వాక్యాన్ని అందించి మరొక సహోదరుని నిలబెట్టే వారిగా ఉన్నామా? అలాంటి ఆత్మలు రక్షించేటటువంటి వాక్యాన్ని అందరికోకుండా చేయటమే నువ్వు ప్రాణం తీయరా బిడ్డ. ఇది గమనించాలి. ఏ పనిలో ఉన్నావు? యెహోవా ప్రాణమునైనను లక్ష్య పెట్టక ఇలా ఒకరినొకరు హెచ్చరించుకోమంటున్నాడు, పులుగొరుపుకోమంటున్నాడు. క్రీస్తు యొక్క అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం అంటలేం చేసుకున్న పదం. ఏ పని నిమిత్తము? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటావాలి. భార్య ఏదైనా వెళ్ళిందని చెప్పి ఇంట్లో పోయి ఉరి పెట్టుకోవటానికి సిద్ధంగా ఉంటావు చావుకి కదండి. ఇంత కష్టపడి ఎత్తుకొచ్చినా కూడా మరి డబ్బులంతా అక్కడ పెట్టి ఇంకో ఖర్చులకు ఒక 100 రూపాయలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వెళ్ళి గృహం తాగిన భర్తలు కూడా ఉన్నారు. మరి చావుకి సిద్ధపడి వాళ్ళు ఉంటారు. చదువుల్లో సరైనటువంటి ఉత్తీర్ణత రాలేదని చెప్పేసి చావులోకి వెళ్ళి ఏదో ఒక పెద్ద నీళ్ళు ఉన్నటువంటి దానిలో వాకులో దూకి చచ్చిపోయేటప్పుడు వాడు సిద్ధమైపోతున్నాడు. క్రీస్తు సువార్త నిమిత్తము ఒక ఎఫ్రోదలాగా సిద్ధమవుతున్నావా నువ్వు? ఎందుకు గొప్ప మాటలండి. మనం మాత్రం ఒకరినొకరు నిరుత్సాహపరుచుకుంటూ ఉంటున్నామే కానీ ఇలాంటి మాటలతో పురుగొల్పుకుంటున్నామో చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళరా. పురుగొల్పుకుంటున్నామంటే తిమోతి పురుగొల్పుతున్నాడు, సంఘాలను రేపుతున్నాడు. ఫిలిప్పి పట్టణాన్ని చూసినా, కొరింథీ పట్టణాన్ని చూసినా, రోమా పట్టణాన్ని చూసినా పురుగొల్పుతున్నాడు. మనం మాత్రం ఏముందిలే బ్రదర్, దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకుని ఇంట్లో కూర్చుంటే చాలు. అవసరమైతే రొట్టె కూడా ఇంట్లోనే ఊహించుకుంటే పోలా, అడిగేది ఎవరు? మరి ఇంకా సంఘం ఎందుకు? సంఘం ఎందుకు? భార్య మ్యారేజ్ చేసేసుకుని మరి మీరు అప్పుటింటికి పంపించేసే మరి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నా? భార్య మాత్రం నీతో పాటు ఇద్దరు కలిసి ఉండాలి. సంఘము వధువు అయితే, వరుడు క్రీస్తు అయితే వరుడు దగ్గరికి సంఘం కలిసి ఉండాలిగా. వధువు మరి వధువుతో సంఘంలోకి ఎందుకు కలిసి ఉండలేదు నువ్వు? చెప్పాలి. సంఘానికి దూరంగా ఉన్నటువంటి వారు చాలా రిస్క్ లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం రేపు ఎత్తబడే గుంపులో ఉంటుందంటే ఆ గుంపులో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి సంఘానికి. కనుక ప్రియమైన దేవుని వారు బాగా గమనించాలి. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. వీరంతా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారంటే ఎవరు నేర్పారండి వీళ్ళకి? ఎక్కడ చూశారండి ఈ త్యాగాల్ని? ఎవరు చూశారు? పౌలు గారిని చూశారు, నాయకుడిని చూశారు. చూశారండి. మన నాయకులు కూడా ఉంటారులేండి. ఆ ప్రాంతానికి వెళ్ళదు, వెళ్తే మిమ్మల్ని చంపేస్తాం. చూసారండి. పిరికి వారు పరలోకానికి పోరంటే ప్రకటన గ్రంథంలో ఉంది. పిరుకోండి. ఈ రోజైనా రేపైనా చచ్చేదే. సావనవాడు ఎవరైనా ఉంటే తీసుకురండి ఇక్కడ. మరణము చూడని నరుడులేండి, నువ్వు కాదు, నువ్వు నరుడివే. ఎందుకంటే భయం. చావుకు నేను సిద్ధపడటానికి వెనకాటలా చేశానండి. ఈ లోక మర్యాద వద్దు, ఈ లోకానికి వేరే బ్రతకండి. దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి అనుకూలంగా బ్రతకండి. కారణాలు సాకులు దేవుడి దగ్గర చెప్పకండి. నిజాలు చెబితే మాత్రం వెంటలా మనిషి ఏమో ఏది చెప్పినా అంటున్నాడు, దేవుడి దగ్గర నిజం చెప్పినా మీకేం అలవాటు నిజాలు చెప్పడం. నిజమే చెప్పాను కానీ అక్కడ లీవ్ శాంక్షన్ అవ్వలేదు. ఇక్కడ మీకు అర్థం అవుతుంది. పైకి ఎట చూసాడంట, మొహంలో మొహం పెట్టేసాడు. ఏం మాట్లాడుతావు నీకు తెలుసు అసలు అన్నాడు. మొహంలో మొహం పెట్టాడంటే దాని వెనక ఏదో ఉంది, ఆంతర్యం ఉంది. అక్కడ అంత ఈజీ కాదు అది. పర్మిషన్ చాలా ఘాటు ఉంది అక్కడ. ఫేస్ అతను చూచిన పదం రాయిపోతే అంత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అతన్ని చూచాడు అంటే ఎక్కువ చేస్తున్నామేంది అన్నట్టు అర్థం. నీ ఆత్మను రక్షించుకోవా అని అర్థం. ఆత్మను రక్షించుకోవడానికి దయచేసి సాకులు చెప్పుకోకండి. మీ ఆత్మను మీరే పాడైపోతాయి. ఆత్మ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక్కసారే వచ్చింది తల్లి గర్భంలో. ఈ శరీరమైన దేవుళ్ళలోంచి విడిపోయి వచ్చినటువంటి ఆత్మ ఒక్కసారి వచ్చింది. ఆత్మను నరకానికి పోగొట్టుకోకండి.
భక్తులు చూడండి, మన ముందు ఎంతో ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. చూడండి, ఎంతో ఎంతో పని కాపాడుతుంది. ఎంత నమ్మకంగా ఉన్నారు. మనం ఎంత నమ్మకంగా ఉన్నాం ఈరోజు? మనం ఎంత నమ్మకంగా ఉన్నాము? ఫిలోమోను పత్రిక ఒక తిమోతిని చూసాం, తర్వాత ఒక ఎపఫ్రోదిని చూసాం, ఒక ఫిలోమోను చూద్దాం. ఫిలోమోను పత్రిక ఎక్కడ? ఫిలోమోను పత్రిక ఉందన్న సంగతి నాకు తెలియదు కానీ అనకండి. మళ్ళీ ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము, మళ్ళీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అడగండి. 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. బాగా చూడండి అక్కడ, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నా ప్రాణము వంటి వాడైన ఒనేసిము గురించి మాట్లాడతాడు. నా ప్రాణం వంటి వాడు ఎవరు బ్రాకెట్ లో? ఒనేసిము గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ ఒనేసిము కూడా పౌలు గారి లాగా బ్రతికాడు నాతో. నా ప్రాణం వంటి వాడు అని అంటే ఒనేసిము కూడా ఎలా బ్రతికాడు? పౌలు గారి లాగానే బ్రతికాడు. ఎపఫ్రోదు ఎలా బ్రతికాడు? పౌలు లాగానే బ్రతికాడు. తిమోతి ఎలా బ్రతికాడు? పౌలు గారి లాగానే బ్రతికాడు. మరి పౌలు గారు ఎలా బ్రతికాడు? క్రీస్తు లాగా బ్రతికాడు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మనకు నచ్చినట్టు మనం బతుకుతున్నాం. మరి దేవునికి అనుకూలంగా బ్రతకవా? దేవునికి ఉత్తమమైనటువంటి పనులు నువ్వు చేయవా? ఇక నుంచి దేవుడికి ఇష్టమైన పని చేయాలి తప్ప మన ఇష్టాలు అనేవి సంఘాల్లో ఉండకూడదు. ఆయన నమ్మకత్వాన్ని చూస్తాడు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాము? చివరికి ఒక వచనాన్ని చూసుకుని మనం ముగించేస్తాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. ఇప్పుడు వరకు మనం ఎంతో మంది భక్తులు చూసి, చాలా మంది ఉన్నారు నమ్మకమైనటువంటి వారు. అయినప్పటికీ మనం కొంతమందిని చూసే టైం మనకు దేవుడు రాత్రి మనకు కలిగజేశాడు. ఇంకా దేవుని చిత్తమైతే ఇలా ఎంతో మందిని మనము భక్తులను బయటకు తీసుకొని అనేక మందిని దుర్కోణంలో పెట్టుకుని బ్రతికేటటువంటి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మన ఆయుష్ ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. 28:20 సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎలా ఉంటాయంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏమిటి? బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలన్నా ఏముండాలి? నీలో నమ్మకంగా ఉండాలి. పరలోకంలో స్థానం సంపాదించాలన్నా నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నీవు నమ్మకంగా ఉండాలి. నీ నమ్మకమే, బాగా గమనించాలి, నీ నమ్మకమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. నీ నమ్మకమైన పని. నీవు ఎలాంటి వాడివో, నమ్మకస్తుడివా లేకపోతే కీడు చేసేటటువంటి రాయవాడివా, నమ్మకమైన ఔషధము లాంటి వాడివా, క్రీస్తు పక్షాన ఒక మంచి నిజమైన అంబాసిడర్వా కాదా అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి వాడివో నిన్ను నువ్వే పరీక్షించుకో. సంఘంలో అయితే మాత్రం వెరిఫికేషన్, రీచెక్ జరుగుతుంది, సెలెక్టింగ్ జరుగుతుంది, నమ్మకమైన వారి సెలెక్షన్ జరుగుతుంది. ఆ సెలక్షన్లో ఉండాలి. నేను ఉండాలి, మన కుటుంబం ఉండాలి. కుటుంబం మొత్తం నమ్మకంగా ఉంటాయి. ఎంత బాగుంటుందండి. భార్యాభర్తలు ఇద్దరూ నమ్మకంగా ఉంటాయి. అక్కలో ప్రిస్కిల్లలాగా కదండి. లేకపోతే పలమైనటువంటి భార్యాభర్త లాగా ఉంటారా? అననీయ సభ్యులలాగా రాత్రి ప్లాన్ మార్చేస్తారా? నష్టం ఎవరికి? వాళ్ళు చేసిన పని వాళ్ళనే కోపం వచ్చేసింది. సరే, చివరికి చావులు కూడా చూసుకోలేదు. రాత్రి అనుకున్నారు, పాప అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా అని. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, బాగా గమనించండి. ఇప్పుడు వరకు మనం గమనించినటువంటి విధానంలో సంఘంలో నీవు నేను కూడా ఇగో క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాడము అని మనకు అర్థమైతే ఆయన యొక్క కుమారుని రక్తంలో పాలిభాగస్థం అవుతున్నాం, వారము స్వీకరిస్తున్నాము అని ఒకవేళ మనం అనుకుంటే, ఇప్పుడు దేవుడు చూస్తుంది ఏంటో తెలుసా? సంఘ సభ్యత్వాన్ని ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, సంఘములో నమ్మకమైనటువంటి పనివారిని చూస్తున్నాడు. ఆ పనివారిలో పాత నిబంధనలో ఇద్దరు చూడటానికి సమయం దొరికింది మనకి. ఒక యెహోషాపాతు రాజు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అనేక మందిని దేవుడి వైపు
మళ్ళించాడు. తను నమ్మకంగా ఉన్నాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నమ్మకంగా ఉండాలని ఎంతో ప్రయాసపడ్డాడు. అది సక్సెస్ చేశాడు. ఇదిగో న్యాయాధిపతులు అందరికీ కూడా ఒక ఆజ్ఞను జారీ చేశాడు, కట్టడం జారీ చేశాడు. ఇక హిజ్కియా రాజు, ఈయన కూడా రాజే. ఈ రాజులు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చాడు. ప్రారంభించిన ప్రతి పనిని కూడా చివరి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతనికి ఒక రోజు భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ రోజు అతను కాపాడింది ఏది? అతను చేసిన ప్రార్థన కాదు సుమా, ఆయన చేసిన వర్క్. ఇక క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అందరూ సొంత కార్యంలో ఉన్నారంట. కానీ తిమోతి గారు ఒక్కడే మాత్రం నమ్మకంగా పౌలు గారితో పాటు పడుతున్నాడంట. నమ్మకమైన పనివాడు, నమ్మకమైన రాయబారులు వీళ్ళంతా. ఒక ఎపఫ్రోదితు అయితే ప్రాణాలకు తెగించి క్రీస్తు నిమిత్తం నేను చావునకైనను సిద్ధపడ్డాడు. ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలండి? ప్రిపరేషన్ ఎలా ఉండాలి కదండి. మనం ప్రార్థనకు రాకుండా ఉంటారు, ఎన్నో సాకులు ఎత్తుకుంటూ ఉంటాం. మన ప్రిపరేషన్ అది కదండి. కానీ వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉందో చూసి రాయబారులు, నమ్మకమైన రాయబారుల ప్రిపరేషన్ ఎలా ఉంటుంది. ఈ కక్కులో ప్రిస్కెల్ అయితే చెప్పను అవసరం లేదు. ముందు మమ్మల్ని చంపిన తర్వాత పౌలు గారిని, నీకెందుకు ప్రాబ్లం, అలా ఉన్నాడు పౌలు గారు. ఒక ఒనేసియం అంటే పౌలు గారు లాగా బ్రతికాడు. ఒక ఒనేసియం జైల్లో నేర్చుకున్నాడు. మనం వాళ్ళ కటకటాల్లో పెట్టి నేర్పిస్తున్నారా? నేర్చుకుంటున్నాడు. ఎంత ఫ్రీగా హ్యాపీగా నేర్చుకున్నాడు వాక్యం. ఆనందించుడి, మరలా చెప్పుతును ఆనందించుడు అన్నట్టుగా. నిజంగా వాక్యంలో చక్కగా మధ్యలో మాట్లాడుకుంటున్నాం, నవ్వుకుంటున్నాం హ్యాపీగా. నిజంగా దేవుళ్ళు ఉంటే హ్యాపీగా ఆనందంగా ఉంటామండి బాబు. నిజంగా ఒక ఫోను, ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదండి. ఈ స్మార్ట్ ఫోన్ మీరు గంట, 2 గంటలు, 3 గంటలు అసలు మిమ్మల్ని వదలనివ్వదు. 3 hours 4 hours అయిపోయిన తర్వాత ఈ ఫోన్ పక్కన పడేసి పడుకుందా, నిద్రపోదాం తలనొప్పి. అసలు ఇదే 3 hours నువ్వు దేవుల్లో గడుపు, నీకు అసలు ఏ తలనొప్పి రాదు తెలుసా మీకు? ఏ తలనొప్పి రాదండి. ఇంకొంచెం ఇంటే బాగుండని ఫీలింగ్ వస్తుంది. అదే ఫోన్ ఇంకా రేపు నుంచి ముట్టుకోకూడదు. నిద్ర వేస్ట్ అయింది. దేవుళ్ళు గడిపితే ఏ నిద్ర వేస్ట్ అవుతుంది ప్రేమ దేవుని పట్ల. ఇదే నువ్వు సంపాదన, ఇదే నువ్వు వెనకేసుకునేటువంటి దేవుని వర్క్ చేయడానికి ఇదే నీకు ఆనవాలు. కనుక ప్రేమ దేవుని వారలారా, నీ నమ్మకమే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళింది. ఆ నమ్మకమైనటువంటి ఏంటో కాదు, నువ్వు పనిలో నమ్మకంగా ఉండాలి. వర్క్ ప్రారంభించిన తొలి దినం నుంచి మీరు బాప్తిసం తీసుకున్న దగ్గర ఇప్పటి వరకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నేను నమ్మకంగా ఉంటున్నామా? మనందరం నమ్మకంగా ఉంటున్నామా? ఉంటే రేపు పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్ళిపోతాం. ఔషధము లాంటి వారు, నమ్మకమైన రాయబారి ఔషధములాగా ఉంటాడంట. కీడు చేసేటటువంటి దూతలాగా ఉంటారు, ఔషధములాగా నమ్మకమైన రాయబారులుగా ఉంటారు. పరలోకానికి వెళ్తారు. నిర్ణయం మీ చేతుల్లో పెడుతున్నాను. నమ్మకమైన వారి కోసం అయితే మాత్రం దేవుడు ఎదుగుతున్నాడు. ఆనాడైనా, ఈనాడైనా, భవిష్యత్తులోనైనా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, పాస్ట్ అయినా ఆయన ఎదుగుతుంది. నమ్మకమైన వారికి కోసం ఎదుగుతున్నాడు. అలాంటి వారికి వాక్యం అందితే, అప్పగిస్తే, పౌలు గారిలా, ఒక తిమోతిలా, ఒక ఎపఫ్రోదులా, ఒక ఒనేసిములా, ఒక యెహోషాపాతు రాజులా, ఒక హిజ్కియాలా, వీరందరికీ మించి యేసుక్రీస్తులా గొప్పగా బ్రతికేటటువంటి మహాభాగ్యం దక్కుతే ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. జాగ్రత్తగా కాపాడుకోండి. మీ రక్షణ మీరు కాపాడుకోండి. నాకు దొరికిన రక్షణ నేను కాపాడుకుంటాను. మీ నమ్మకాన్ని మీరు కాపాడుకోండి. ఇదిగో దేవుడు నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల పెట్టిన మీ చేతికి వచ్చినటువంటి పని ఏదైనా కూడా నమ్మకంగా కొనసాగించండి. కన్ను మూసేంత వరకు కూడా ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చి తండ్రి, నిజంగా మీ ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చి నమ్మకంగా 3.5 సంవత్సరాల పనిని ముగించుకొని వెళుతూ మా కోసం కూడా ఎంతగా ఉదయకాలంలో నాయన మీ కృప మా మీద ఉండాలని ఎంతగా ఆ చివరి దినంలో వేలాడుతూ కూడా ప్రార్థన చేశాడంటే, నిజంగా నాయన మేము అదృష్టవంతులము. నాయన ఈ అదృష్టాన్ని మేము పోగొట్టుకోకుండా మేము కూడా ఒక యెహోషాపాతులా, ఒక హిజ్కియాలాగా, ఒక తిమోతిలాగా, ఒక ఎపఫ్రోదులాగా, ఒక ఒనేసిములాగా, ఒక అకుల ప్రిస్కిల్లలాగా, ఒక పౌలు గారిలాగా
మేము కూడా నమ్మకంగా, బైబిల్ ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు నాయన, అలాంటి నమ్మకత్వాన్ని ఈ రోజు నుండి నాయన మా హృదయాల్లో మెల్లమెల్లగా పురుగొల్పుకునేటువంటి స్వభావాన్ని మాలో మేము నాయన ఇలాంటి సదస్సుల ద్వారా మీరు రేపుతున్నందుకు కూడా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించారు కనుక నేను ఉదయకాలం నుంచి మీరు మాతో ఉండి తండ్రి మమ్మల్ని సరిదిద్దుతున్నారు, సరి చేస్తున్నారు. దావీదు మహారాజు లాంటి వాడే, పెద్దవాళ్ళే నాయన, మా ముందున్న నాయన పెద్దవాళ్ళే నాయన, ఒక విషయం తప్పు చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని వెంటనే సరిదిద్దుకుంటున్నారు నాయన. యెహోషాపాతు సింహాసనం దిగి సరిదిద్దుకున్నాడు, దావీదు మహారాజు సరిదిద్దుకున్నాడు. మరి ఎప్పుడు పాపం చేయలేదు నాయన. ఆ రోజైనా ఈ రోజైనా వాక్యమే హృదయాల్లోనికి వెళ్ళి నాయన సరిదిద్దే స్వభావంతో మమ్మల్ని గుర్తు చేస్తూ, ప్రకటన చేస్తూ, అనౌన్స్మెంట్ చేస్తూ, గడపనంతా తడుతూనే ఉంటుంది నాయన. సరిదిద్దుకునే గొప్ప మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. పాఠశాలకు వస్తున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతులు పాఠశాలకి ఏ కుటుంబాలు అనుసంబంధంగా వర్క్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాఠశాలలో ఏ కార్యక్రమాల్లోనైనా నమ్మకంగా, హృదయపూర్వకంగా నైనా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆనందంగా చేస్తున్నారు, హృదయపూర్వకంగా చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరులందరినీ యథావిధిగా మళ్ళీ కార్యక్రమాల్లో కొనసాగించే కృపను దయచేయండి. మీ జ్ఞానం కావాలి, మీ సన్నిధి కాంతులు పాఠశాల కోసం ప్రతి బిడ్డలకు కావాలి తండ్రి. నాయన ఇక్కడ నుండి ఏ మాటలైతే నాయన మా గ్రామంలో ఉన్నటువంటి వారందరూ విన్నారు, ఆ కుటుంబాలందరికీ నెమ్మదిని కల్పింపచేయండి. మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి విలువైనటువంటి వాక్కులతో వారి హృదయాలలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేసుకుని మీకు దగ్గరయ్యేటటువంటి కృపతో ఈ యొక్క వాక్కులను అందించటంలో నాయన బిడ్డలు స్వీకరించే గొప్ప మనసుని ఎక్కువగా ప్రసాదింపచేయమని వెళుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఉదయకాలం నుంచి వాతావరణ విషయంలోను, కరెంటు విషయంలోను, అన్ని విషయంలోనూ మీరు మాతో ఉండి జరిగించిన విధానాన్ని బట్టి ఎంతగానో మీ పాదాల దగ్గర మేము స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాము తండ్రి. వస్తున్న బిడ్డలకు నెమ్మదిని కల్పింపచేయండి, సమాధానాన్ని కల్పింపచేయండి, కుటుంబాల్లో ఐక్యతని కల్పింపచేయండి తండ్రి. మళ్ళీ మేమందరము మన వారంలో కూడి ఈ రీతిగా మేము మాట్లాడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు వాక్యంతో మమ్మల్ని పెంచి పోషింపచేసి వాక్యపు ఆశీర్వాదాన్ని మాకు ఎల్లకాలము సదాకాలము మాకు మా అందరి కుటుంబాలకి నైనా మరి పుష్కలముగా అందే మహాభాగ్యం అందరికీ దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ, కుమారుడైనటువంటి